దేవుడి నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి అందరూ సంతోషంగా ఉన్నారండి? ఏమండి, సంతోషంగా ఉన్నారా? చాలా బాధగా ఉన్నారా? పండగకు వచ్చినందుకు మరీ సంతోషమే. దేవుడు మరి ఇది దేవుని ఏర్పాటు అనుకుంటండి. కృప ఇంతకు ముందు కూడా మరి సెకండ్ పస్కాకే రావడం జరిగింది. ఇప్పుడు కూడా సెకండ్ పస్కే మేము కూడా మిస్ అవ్వడం. ఏమండి, మరి మేము మిస్ అవ్వలేదు అనుకోండి, ఎక్కడికో అక్కడికి పంపించేద్దు. ఏమండి, అవునా కదా? దేవుడు ఈరోజు చేయాలని, ఈరోజు మరి లెక్క ప్రకారం చూస్తే అధిక మాసం వచ్చిందని ముందు చేసాం. కానీ ఇప్పుడు మొదటి నెల 14వ రోజు సాయంకాలం ఈరోజు దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని చిత్తం ఎలాగో నెరవేర్చబడద్ది, మనకు తెలియదు. కాబట్టి నిజంగా మరి దేవుడు మన ఎడల తన ప్రేమను ఎంతో ఉన్నతంగా చూపిస్తున్నాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దామండి. మరి ఈ పస్కా పండుగ అంటే ఏమండి, మీరు మీ ఇష్టమైనట్లు చేసుకుంటున్నారండి. మేము వారం వారం తీసుకుంటాం కదండి, మాకు అంత పట్టింపు ఉండదండి, మేము మారేసినా మాకేమీ పట్టించుకున్నటువంటి పరిస్థితి అంటూ ఉంటారు కదా అనేటి. కాబట్టి వినటం ద్వారా మనకి వాక్యాలు అవి లోపల నాటబడతాయి. వినకపోతే ఏమీ ఉండదండి. ఏమండి, ఏమండి వినని వాళ్ళకి ఎట్లా బోధిస్తాం? అంతే కదా. నేను చిన్నప్పుడు 2 సార్లు మిస్ అయిపోయా. ఎదురు చూసి చెప్తే నమ్మరు, రాత్రింబగళ్ళు ఏడ్చేదాన్ని నేను. రాత్రింబగళ్ళు ఏడిపే. అసలు ఇంత దారుణమైన పరిస్థితి నాకు ఎందుకు రావాలి, నా జీవితంలో ఎందుకు రావాలని ఏడుస్తూ ఉంటే మరి కల్లో ఆ రాత్రి మా మావయ్య గారు ఇంటికాడంటే 3వ పసుపు జరుగుతుందంట. దేవుని స్తోత్రం చెప్దాం. మరి మావయ్యాడు వచ్చే నెల వాళ్ళు పెట్టుకుంటారు. మేము కానీ వెళ్ళామనుకోండి, ఏమండి ఆయన సన్నిధికి వెళ్తాం సంతోషమే కాదా? మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఉన్నాం. లేకపోతే ఎక్కడైనా పాల్గొంటే ఆయన కూర్చున్న మాటలు వినడం, ఏమండి చెప్పడం ఎంతో సంతోషం. దేవుని స్తోత్రం చెప్దాం. మాది అయిపోయిందిలే అండి. ఏమన్నా బరువు మోస్తారా? ఏమండి, బరువా ఇదేమన్నా? ఏమండి, బరువే అనుకుంటారు కదా. మరి జీవితం అంతా బరువు మోస్తే ఉద్యోగాల కంటే ఎక్కువ బరువు అండి ఇవి. రొద్దుటెళ్ళి సాయంత్రం వస్తాం, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. కంగారు తింటే తింటాం, లేకపోతే లేదు. అవునా కదా? ఈ పస్కా పండుగ అనేటువంటిది చేయాలా వద్దా అనేటువంటిది మనం చూసుకుంటే కనుక ఒక్కసారి సంఖ్యాకాండం 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదామమ్మా. ఒకసారి ద్వితీయోపదేశకాండం 16 ఒకసారి చెక్కమని చదవండి. ముందు ద్వితీయోపదేశకాండం 16. ఏమండి, ఏటికి అంటే ఏంటి? ఏమండి, అందరికీ తెలిసిన వాక్యమేనండి. ఏమండి, అందరికీ ఏంటంట? తెలిసిన వాక్యమేనండి అంటాం కదా. కానీ మరి ఎంతవరకు గైకుంటున్నాం అనేటువంటిది కూడా మనకు ఉండాలి. రానంతసేపు ఏమవుద్దులే అనిపిస్తుంది, వచ్చిన తర్వాత సంతోషం అనిపిస్తుంది. ఏమండి, అంతేనే కదా? దేవుని స్తోత్రం చెప్దాం. ఏటికి 3 మారులు, సంవత్సరానికి 3 సార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను. పొంగని రొట్టెల పండుగ అంటే ఇది పస్కా అనమాట అండి. పొంగనటువంటి రొట్టెలు, ఇది పులి అనేటువంటిది, అంటే పాపం లేనటువంటిది అని అర్థం అనమాట అండి. ఈ పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగ అంటే పెంతెకొస్తు పండుగ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి పండుగ. ఆ తర్వాత పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను. ఎవరు కనపడాలంటండి? మగవారందరూ. నీ మగవారందరూ ఆయన సన్నిధిలో ఆడవాళ్ళు ఎప్పుడైనా మిస్ అవుతారేమో. ఏమండి, ఒకవేళ మరి అనుకూలం కాని పరిస్థితుల్లో మిస్ అవుతారేమో. ఒకవేళ ఆడవాళ్ళు రాకపోతే మగవాళ్ళు వచ్చేస్తారండి. వస్తారా? వాళ్ళు రారు కదా, అందుకే నేను రాలేదంటారు. ఏమండి, అవునా కదా? కాబట్టి ఇక్కడ అంటాడు, నీ మగవారందరూ కూడా ఆయన సన్నిధిలో కనబడాలి. ఈ సంవత్సరానికి 3 సార్లు కూడా ఎలా మరి దేవుని సన్నిధిలో కనబడాలి. వారు బట్టి చేతులతో కనబడక నీ దేవుడైన యెహోవా వారికి అనుగ్రహించిన దీవెన చొప్పున. ఏంటంటండి, మా పాస్టర్ ఎంత మంచిదో అసలు అడగదండి కానుకలు. ఏమండి, నేను అడగను. కానీ ఆయన ఏమన్నాడంట? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున. మరి మాకు ఏ దీవెన లేదన్న వాళ్ళు పర్లేదండి. ఎవరైనా దీవించాడు అంటే దీవెన చొప్పున ఆయన సన్నిధిలో కనబడాలంటండి. అది ఎవరికి వాళ్ళకి దేవుడు బోధించుకుంటాడు. అవునా కదా? మా ఆశ్రమం చాలా మంచిది, అసలు 10 రూపాయలు కూడా అడగదు. కాబట్టి మాకెంతో ఆశీర్వాదాలు వస్తాయండి.
మీకు ఈ సంవత్సరం దేవుడు ఎంత దీవించాడు, వచ్చే సంవత్సరం ఇంకా అంతకంటే దీవిస్తాడు. ఎందుకు అంటే ఆయన కోసం మనం చేయగలిగితే దేవుడు ఏం చేస్తారు? ఆయన కోసం లెక్క పెట్టడం అనేటువంటిది అది మనకు అసలు మంచిది కానే కాదు. అంటే నువ్వు పాస్టమ్మ కదా, నీ దగ్గరే ఉంటాయి కదా అనుకుంటారు ఏదన్నా. ఏమండి, మా దగ్గర ఉండి చూడండి, మీకు అర్థమవుతుంది. మా దగ్గర ఉండి చూస్తే అప్పుడు మీకు అర్థమవుద్ది, ఎలా ఉంటుందో అర్థమవుద్ది. కాబట్టి నిజంగా ఏంటంటే తర్వాత ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వలను. ఏమండి, శక్తి కొలదండి లేకపోతే పర్లేదులే అన్నట్టు తీసుకురమ్మన్నాడా? ఏమండి, ఇది వాక్యంలో ఉంది కాబట్టి రూల్గా చదవాలి. కాబట్టి తనకి ఇవ్వబడినటువంటి దీవెన చొప్పున ప్రతివాడు దేవుని సన్నిధిలో వేసుకోవాలి. ఆ తర్వాత తన శక్తి కొలది ఇవ్వాలి. మీ శక్తి ఎంత? నీ శక్తి ఎంత అంటే ఏం చెప్తామండి? పాపం అమ్మ మొన్న సంవత్సరం వేసుకున్న డ్రెస్ వేసుకుందంటే ఏంటది? ఏమండి, నా శక్తి ఏంటనుకున్నారు? ఏదో తగ్గించుకుని వేసుకున్నాను కానీ నాకు ఎంత ఉందండి. ఏమండి అనుకుంటారు అనుకోరా? ఏదైనా పోటాపోటీ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుందండి? వాళ్ళకి ఎంత ఉందంట, ఎంత కావాలంటే వాళ్ళకి, మాకు ఎంత ఉందో చూడమని చెప్పు. ఏమండి, మన దగ్గర ఏమీ లేకపోయినా మనం ఎలా ఉంటుందండి? ఎంత ఉందనుకున్నావు, అసలు ఇంకా రావాలి కానీ ఇంకా బాటాలు వేస్తే బోర్డు అంత వస్తుంది అని చెప్పుకుంటారు. తన శక్తి కొలది ఇవ్వాలి అంటాడు. ఏమండి, ప్రతివాడికి కూడా. ఎందుకు అంటే ఎందుకు ఇమ్మంటాడు చెప్పండి ఒకసారి. ఏమండి, అసలు మీ బుద్ధి ఎలా ఉందో చూద్దామని. మీరు ఇచ్చారనుకోండి, దానికి మళ్ళీ 10 అంతలు వేసి వెనక్కి ఇచ్చేస్తాడు. అంతేనా కదా? యేసుప్రభు 25వ అధ్యాయంలో అంటాడు, పరలోక రాజ్యం ఆయన మరణం కూడా దగ్గరగా ఉందని చెప్పి, ఏమండి, పరలోక రాజ్యం కోసం చెప్పుకొస్తూ ఉంటాడు. 5 బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. అలాగే మరి తలాంతులు కూడా పంచిపెట్టేటువంటి విధానం కోసం కూడా చెప్తారు ఆయన. ఏమండి, 10 తలాంతుల్ని రెట్టింపు చేసిన వాడిని ఏమన్నాడండి? మొత్తం తీసేసుకొని దగ్గర పెట్టుకున్నాడా? ఏం చేశాడు? 10 పట్టణాల మీద నీవు అధికారిగా ఉండు. 10ని 10 చేస్తేనంటండి. ఏమండి, 10 పట్టణాల మీద అధికారిగా ఉండు అంటాడు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడండి? ఎవరో బెత్తం పెట్టి కొట్టినట్టు అక్కర్లేదండి దేవుని భక్తి అంటే. మీరు ఎంత వేసుకోండి, 200 వేసుకోండి, 300 వేసుకోండి, 500 వేసుకోండి. ఏమండి, అందరూ ఇదే పాట ఎక్కడ చూసినా. ఎందుకని? అసలే ఇట్లేదు కాబట్టి అలా అనుకుంటారు కొంతమంది. కానీ దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు చేసిన దానికి ఏం చేస్తాడు? ఈ సంవత్సరం ఒక రేంజ్లో ఉంటే వచ్చే సంవత్సరం పై రేంజ్కి తీసుకొస్తాడు. అది పండుగలో ఈ కానుకలు వేసుకోవాలని దేవుడు మాట్లాడిన మాట. ఆ తర్వాత మరలా 9వ అధ్యాయం సంఖ్యాకాండం 9:6. ఏమండి, 7కి 3 మార్లు నీ దేవుడైన యెహోవా సన్నిధిలో కనబడాలి, వారి వట్టి చేతులతో కనబడకుండా. ఏమండి, నీ మగవారందరూ కూడా ఆయన సన్నిధిలో కనబడాలి, వారి శక్తి కొలదిచ్చుకోవాలి. వారి వట్టి చేతులతో కనబడకుండా నీ దేవుడైన యెహోవా అనుగ్రహించినటువంటి దీవెన చొప్పున ప్రతి వాడు కూడా ఇచ్చుకోవాలంట. తర్వాత ఇక్కడ చూడండి, ప్రతి వాళ్ళు కూడా ఈ పండుగను ఆచరించాలని దేవుడు సెలవిచ్చారు. కొంతమంది అంటండి ఈ నరసేవాన్ని అనుకోకుండా, ఏమండి, నరసేవ ముట్టినా ఒకవేళ ఇంట్లోకి వెళ్ళకూడదు అన్నప్పుడైనా మన తప్పు కాదు కదండి, వాళ్ళకి చాలా బాధ వచ్చిందంట. నరసేవాన్ని ముట్టుట వల్ల అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. ఏమండి, ఆ దినాన పస్కా పండుగ ఆచరించలేకపోయారు. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి, వారంటండి మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరసేవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి, నరసేవాన్ని ముట్టుట వలన మేము అపవిత్రులమైపోయాం. యెహోవా అర్పణను దాని నియామక కాలమున ఇశ్రాయేలీల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడితేమని అడుగుగా, అసలు మాకెందుకు రావాలండి ఎంత బాధ? అందరూ సంతోషంగా దేవునికి అర్పణలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటే వాళ్ళు ఎంత సంతోషంగానే ఇచ్చుకునేవారండి. అంత ఇస్తూ ఉంటే మాకే ఈ సమస్య ఎందుకు రావాలి? మా కుటుంబాల్లో ఈ మరి అపవిత్రమైనటువంటి ఈ కార్యం ఏంటది? నరసేవాన్ని ముట్టడం జరిగింది, ఒకరు చనిపోవడం జరిగింది, ఈ పండగలోనే చనిపోవడం జరిగింది. అయితే మేము పండగలో అది ఎంతో దీవెనకరమైనటువంటి పండుగ అని చెప్పారు కదా, ఆ పండుగలో మేము ఎలా అడ్డగింపబడ్డాము అని వచ్చారంటండి. మనమైతే వస్తామండి, లేదండి ఈరోజండి మేమండి ఏమండి ఏంటి రాకూడదండి మాకండి, మా చుట్టాలు చనిపోయారు కదండి అందుకే రావక్కర్లా, ఇంకా అయిపోయింది మన పని. ఏమండి, అంతేనా కాదా? అంతేనా ఉంటుందా లేకపోతే బాధ ఉంటుందండి?
మేము బాధపడతామండి పండగకి రాకపోతే అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, అందుకే వచ్చారు దేవుని స్తోత్రం. ఏమండి, నువ్వు తట్టుకోలేకపోతే దేవుడు నిన్ను తీసుకొస్తాడు తప్పకుండా. వాక్యం తెలుసుంటే మాత్రం దాన్ని గ్రహించగలుగుతావు. మోషే నిలువుడి. మోషే గారు అంటున్నారు, నిలబండి ఒకసారి ఉండండి, మీకోసం దేవుడు ఏం సెలవిస్తాడో అడుగుతాను నేను. మీ విషయంలో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందానని వారితో అనెను. ఒక్కసారి దేవుడు ఏం సెలవిస్తారో చూస్తాను నేను, ఒకసారి ఆయన్ని అడుగుతాను, మరి ఏమి సెలవిస్తారో నేను ఒక్కసారి తెలుసుకుంటాను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీలో గాని మీ వంశములలో గాని ఒకటి శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను. ఏమండి, ఇప్పుడు వీళ్ళు ఎంత బాధపడి దేవుని సన్నిధికి వచ్చారండి. వాళ్ళు వస్తేనేనా చెప్పింది, లేకపోతే రాకపోయినప్పుడు చెప్పాడా? వాళ్ళని బట్టి వచ్చింది ఈ ఛాన్స్. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళు భక్తి పరులండి, వాళ్ళ బాధపడే వాళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళు మనకు ఒక ఆదర్శంగా ఒక మంచి కార్యాన్ని మనకి ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టారు. వాళ్ళని బట్టి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో అడిగారు కాబట్టి తప్పకుండా దేవుడు మరి చెప్తున్నారు. వాళ్ళని బట్టి ఈ యొక్క ఆప్షన్ ఇచ్చారేమో దేవుడు. మీలో గాని మీ వంశములలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను. చూడండి, మీలో కానీ మీ వంశాల్లో కానీ ఒకడు నరశవాన్ని ముట్టడం వల్ల అపవిత్రుడైనను. దూర ప్రయాణం చేయుచుండినను. ఒకవేళ ప్రయాణం చేస్తా ఉండగా వారు ప్రయాణం చేస్తా ఉండగా రాలేకపోయారు అనుకోండి, యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. ఏమండి, దూరంగా ఉండి ప్రయాణం చేస్తా ఉన్నాడు, మధ్యలో మరి అననుకూల పరిస్థితులను బట్టి రాలేకపోయాడు. అయినప్పటికీ కూడా ఏం చేయాలంట? నరశవాన్ని ముట్టడం వల్ల అపవిత్రులు అయిపోయారు. లేకపోతే రాలేని పరిస్థితిలో ఉన్నారు, కుదరని పరిస్థితిలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ఏమండి, అయినా సరే ఆచరించాలా వద్దా? మరి ఆచరించాలనేసి ఎంతమందికి తెలుసండి? అంటే వస్తే వింటే అర్థం అవుద్ది, అంతే కదా. వినకపోతే అంతే సంగతులు. మనం కూడా ఏమీ పట్టించుకోమన్నమాట. ఇదేదో అన్యాచారం లాగా. అయ్యో, పస్కా రెండో పస్కా అండి, పాపం కొత్తది వాళ్ళకి. ఏమండి, మరి చదివితే అర్థం అవుద్ది మనకి. తప్పకుండా నువ్వు నరశవాన్ని ముట్టుకోవడం వల్ల, లేకపోతే మరి రానటువంటి పరిస్థితులు, రాకుండా ఉండినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తర్వాత అయినా నువ్వేం చేయాలంట? మరి హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు కష్టపడి. వాళ్ళకి మరి శేఖర్ గారికి నడుము పట్టేసిందంటండి. మరి బెల్ట్ పెట్టుకొని, ఏమండి, ఇంటికి వెళ్ళి కాపడాలు పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి వచ్చారండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి, అసలు వారం రోజుల వరకు కదలొద్దని చెప్పారంట. ఇప్పుడు పెద్ద ప్రయాణమా కాదా ఇది? మరి ఏమండి, ఈ సెకండ్ పస్కాలో కూడా పోగొట్టుకొని ఇంకో దానికి చూద్దామంటే అది కుదురుతుందా లేదా? అవునా? మా అమ్మ కూడా ఏం చేసిందంటే ఒక టైంలో మా అన్నయ్యకి మరి ఇంకా పెద్ద హోటల్ మరి బిజీగా ఉండేది. మరి తనతో చెప్పడం ఎందుకులే అనుకొని, చిన్న మైండ్ ఉంటుంది కదా ఆ టైంలో, ఏం చేసిందంటండి, చాలా బిజీగా ఉంది కాబట్టి మా అన్నయ్య ఏమనుకుంటాడో అని చెప్పి మిస్ అయిందంటండి. నెక్స్ట్ ఆవిడ రాకూడని సమయం అయిందంటండి. ఆ తర్వాత మళ్ళా సంవత్సరానికి అనుకోకుండా రాకూడని సమయం అయిందంటండి. మరలా సెకండ్ పస్కాకి మళ్ళా రాకుండా సమయం అయిందంట. మా అమ్మ ఏడ్చేదండి, ఒక మాదిరి కాదు. నాకు బాగా గుర్తుంది. ప్రవ్వా, అందుకే మా అమ్మ అన్నిసార్లు పాటలు పాడటం, అంత ప్రార్థన చేయడం, తన జీవితంలో కోల్పోయాను అని చెప్పి మిగిలిన శాశ్వత జీవితం ఆయన కోసమే అని చెప్పి మా పుస్తకాల నిండా, బైబిల్ నిండా ఇక్కడ కొన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా పుస్తకం అంతా కూడా దిద్దేసి ఉంటాయండి పాటలు. ఎన్నిసార్లు పడుకుందో అవన్నీ కూడా, ఎన్నో రోజులు లేదు ఇక్కడ, అయినప్పటికీ కూడా పుస్తకం అంతా అయిపోయింది. మళ్ళీ అవజేసేసేది, రోజు పాడుకోవడమే పాటలు. కాబట్టి ఒక్కసారి పోగొట్టుకుంటే, ప్రభువా నన్ను కనికరించవా, నేను తప్పు చేశాను అని ప్రార్థన చేసుకునేది. కాబట్టి దేవుడు తన్ని ఆ అవకాశం ఇచ్చారనమాట. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి ఏం చేయాలంటండి? 2వ నెల 14వ దినము సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. ఫస్ట్ అదే చెప్పారు కదండి, ఫస్ట్ అదే చెప్పారు. నెల అయితే మారింది, రోజు మరి సేమ్ నెల సేమ్ డేటు, కానీ ఏంటంటే మళ్ళా అదే కట్టడ, పొంగని వాటితోనే. రెండో పస్కా అంటే సింపుల్గా చేసేసేయండి, ఇవన్నీ అక్కర్లేదు కానీ మీకు, ఏమండి, సింపుల్గా చేయండి అన్నారండి.
కాదు, ఫస్ట్ పసక ఎలా ఉంటుందో రెండో పసక కూడా అలాగే ఉంటుంది. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలనీయవలదు. మరునాటి వరకు దానిలో కొంచెమైనా మిగిలినీయవలదు. ఎందుకు అంటే అది యేసు ప్రభు శరీరానికి సాదృశ్యం కాబట్టి కొంచెం కూడా ఉండకూడదంట. దానిలోనిది ఒక ఎముక అయినను విరవవలదు. ఒక ఎముక కూడా విరగకూడకూడదు. యేసు ప్రభు వారికి ఒక ఎముక కూడా విరగలేదు. ఎన్నో శరీరం అంతా గాయాలు అయిపోయినప్పటికీ కూడా ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరగలేదంట. పస్కా పండుగ విషయమైన కట్టడలు అన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను. ఏం చేయాలంటండి? పస్కా పండుగను బట్టి దాని కట్టడలన్నిటిని బట్టి దానిని ఆచరింపవలెను. దాన్ని ఆచరించాలంట. ఎలా ఉండాలి మనిషి అనేటువంటిది? పొంగని వాటితో, ఏమండి, పరిశుద్ధమైన జీవితంతో. మరి దేవుడు చెప్పాడు కదా, చేదు ఆకుకూరలతో దాన్ని ఎలా వాళ్ళ కర్రలు పట్టుకొని చెక్క నడుం కట్టుకొని, ఏమండి, చెప్పులు తొడుక్కొని చాలా ఫాస్ట్గానంట. అంటే ఏంటంటే మన జీవితం ఏదో ఏమండి తీరిగ్గా అన్నట్టు కాదండి. ఎలా వెళ్ళిపోతుందో జీవితం చాలా ఫాస్ట్గా. అందుకోసం మనం కూడా చాలా ఫాస్ట్గా దాన్ని తినాలంట. ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించటం మానిన ఎడల, ప్రయాణంలో ఉండని పవిత్రుడు, ఏమండి, ఇంటి దగ్గర కూర్చొని ఉంటారు చూసారండి. ప్రయాణంలో ఉండని అంటే వస్తున్నాడు పస్కాకి అన్నట్టు అర్థం. ఇప్పుడు ప్రయాణంలో లేడు, ఇంటికాడ కూర్చొని ఉన్నాడు. వాడు పస్కాను ఆచరించని ఎడల ఆ మనుషుడు తన జనులలో నుండి కొట్టివేయబడును. ఏంటంటండి? మరి తర్వాత నేను నీ బిడ్డను ప్రభువా అంటే కొట్టేశారు ఆల్రెడీ. ఏమండి, ఇప్పుడు ఆధార్ కార్డులో పేరు లేదు అని చెప్పారనుకోండి, ఏమండి, నమోదు చేయించుకోకపోతే ఆ తర్వాత నీ బిడ్డనంటే మన చెల్లుబాటు అవుతాయండి. వాక్యమే. అందుకోసం కొంచెం జాగ్రత్తగా వినాలి. మనం మోసపోకూడదు. కాబట్టి చేస్తే చేసేమలే, లేకపోతే లేదులే, వెళ్తే ఏముందలే, వెళ్ళకపోతే ఏముందలే, ఏమంటే ఎప్పుడైనా చేసుకోవచ్చులే అని కాదు. ప్రతి సంవత్సరం దాని నియామక కాలంలో ఏం చేయాలంటండి? పస్కాను ఆచరించాలంట. నియామక కాలంలో కరెక్ట్గా పండుగ దినంలో మరి యేసు ప్రభు ఎలా అయితే బలవుతారో అదే రోజున నువ్వేం చేయాలి? ఈ పస్కాను తీసుకోవాలి అంటాడు. లేదు, 2వ నెల 14వ దినం మరి సాయంకాలం దానికి కట్టడం బట్టే తీసుకోవాలి. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమును అర్పింపలేదు గనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరించును. ఇప్పుడు చూడండి, ప్రయాణములో ఉండకుండా వస్తున్నాడు, మిస్ అయ్యాడు అనుకోండి, అదొక రకం. ఏమండి, ఇంకొంచెం ముందుగా రెడీ అయ్యి రావాలి ఇక్కడికి, అంతేనా కదా? హాస్పిటల్లో మిస్ అయ్యారండి, మళ్ళీ వెళ్ళకుండా మానేస్తారా? అక్కడికి వెళ్ళి కూర్చోవడం ఏదో ఒకటి చేస్తారు. ఏమండి, డబ్బులు లేవని మానేస్తారా హాస్పిటల్కి ఎవరైనా? ఆస్తులు అమ్ముకొని వెళ్తారు. ఆస్తులు అమ్ముకోనే కాదండి, అప్పులు తెచ్చుకొని, ఏమండి, నా కిడ్నీ అయినా అమ్మేసి నేను బ్రతికిస్తాను అనరండి. మీరు వెళ్ళి చూడండి, ఆస్తులు లేకపోతే ఏం చేస్తారు? నా ప్రాణానికి నీ ప్రాణం రా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డురా, నేను బ్రతికించుకుంటాను అంటారు. తల్లిదండ్రులకి కిడ్నీల మీదకే పోద్ది, ఎక్కువ రేటు వస్తాయని. అవునా కదా? కాబట్టి నిజంగా అన్నీ చేసుకుంటాం, కానీ దేవుడు చెప్పిన మాట ఎందుకు వినలేకపోతున్నాం? ఏమండి, ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఏమండి ఆచరించకపోతే గనుక వాడు తన ఏంటంటండి తన పాపమును తానే భరించు. ఇది పాపం ఉంటుందంటండి. ఏమండి, పాపం ఉంటుందా? మరి ఏ సంవత్సరం ఆ సంవత్సరం మర్చిపోయి మళ్ళీ కొత్తగా ఉన్నట్టు ఉంటుందా? ఒకసారి వింటే ఎలా ఉండాలి? మనకంటే బైబిల్ వచ్చేసింది చేతిలోకి. యేసుప్రభు వారు చెప్తున్నప్పుడు కానీ మరి ఆనాడు ధర్మశాస్త్రం అలా నిలబడి చదువుతుంటే వాళ్ళు అందరూ వింటూ ఉండేవారు. మరి వాళ్ళకి ఎక్కడ మనకులాగా రికార్డు చేసుకొని అవి కావండి, మనసులో పెట్టుకోవాలన్నమాట వాక్యాలు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించకపోతే వాడు తన పాప శిక్షను తానే భరించాలంట. మీలో నివసించు పరదేశి ఎవరైనా మన దగ్గరికి ఎవరైనా ఉండడానికి వచ్చారనుకోండి, ఏమండి, ఎవరైనా ఉండడానికి ఇక్కడికి వచ్చారు సపోజ్, వాళ్ళు కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నారు అంటే వాళ్ళు యూదులు, మనం అన్యులు లెక్క. మనకు అసలు మంది లెక్క. ఇప్పుడు మీలో నివసించేటువంటి పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు అతడు పస్కా కట్టడి చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను. ఏం చేయాలంటండి? మేము అన్ని జనులు అండి, మాకు ఇవన్నీ అక్కర్లేదండి, సింపుల్ అండి. మాకు ఎక్కడ ఉందండి? మీకు ఎక్కడ రాసిందండి? ఎవరైనా సరే పరదేశి కానీ ఒకవేళ ఈ పస్కాను ఎవరైనా చెయ్యాలనుకుంటే యూదులైనా ఎవరైనా సరే ఏం చేయాలి? పస్కాను దాని కట్టడ చొప్పునే
చేసుకురావాలి అంటాడు. కాబట్టి పస్కా పండుగ చాలా విలువైంది. విలువైనటువంటి ఈ సమయంలో నీవు వచ్చి అంటే వాళ్ళు ఎవరో అడిగారంటండి, మరి మీ మీ చర్చిలో గొర్రెని వధిస్తారా? ఏమండి, గొర్రెని వధిస్తారా? వాళ్ళకి వాక్యాలు అర్థం కాలేదేమో, నాకు అర్థం కాల. గొర్రెనంట తీసుకొచ్చి వధిస్తారా? మా గొర్రె పిల్ల ఎవరు? యేసు ప్రభువారే. ఆ మాత్రం తెలియదండి. ప్రభువైన యేసు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఏమండి ఒక రొట్టెని ఎత్తుకొని ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరం, మీరు దీన్ని తినండి, ఏమండి ఇది మీ కొరకైనా చిందింపబడుచున్న నా రక్తం, దీన్ని త్రాగండి, ఏమండి మీలో మీరు జీవం పొందుకోండి అని చెప్తాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినాన్ని వాడిని లేపుతానని చెప్తే మళ్ళీ గోరికాడికి వెళ్తారేంటి? ఏమండి, పాత నిబంధన అంటే మార్చిందేంటి? ప్రభువా మీకు ఎక్కడ మేము పస్కాన్ని సిద్ధపరచగోరుచున్నావు అంటే, మీరు ఫలానా బజార్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మామిడి వారి కూడా ఉంటుంది కదా, అటు ప్రక్కకి ఒకడు కుండ మోసుకొని వెళ్తూ ఉంటాడు, అతని వెంట వెళ్ళండి. అతను వెళ్ళిన తర్వాత మరి అతని యజమానుడు అక్కడ ఉంటాడు, సామాగ్రి కలిగినటువంటి ఒక మేడగది పైన ఉంటుంది, అది ఆ గది చూపిస్తాడు నీకు. ఏమండి, ఆ గది నీకు చూపిస్తాడు, వెళ్ళండి. ఏమండి, నిజంగా ఎవ్వడు సిద్ధం అయ్యి ఉన్నాడో, ఎవ్వరు సిద్ధం కాలేదో, ఎవ్వరు దేవునికి రెడీగా ఉన్నారో, ఎవ్వరు నిర్లక్ష్యంగా ఉన్నారో అన్నీ ఆయనకి తెలుసండి. నువ్వు లాక్కురొచ్చి కూర్చోబెట్టినంత లోపలనే కాదు, ఎవరు సిద్ధంగా ఉన్నారో, ఎవరి హృదయం ఆయన కోసం సిద్ధపడుతుందో, దేవుని కోసం ఎంత తహతహలాడుతుందో ప్రతి ఒక్కళ్ళ గురించి ఆయనకి తెలుసు కదండి. ఆయనకి సాక్ష్యం ఇవ్వనవసరం లేనే లేదు. కాబట్టి ఆ రోజును కూడా దేవుడు ఎంతో చక్కగా మరి మనుషులందరూ ఎంతో యేసుప్రభు కోసం వెలివేయడానికి, యేసుప్రభు అంటే ఒప్పుకోని పరిస్థితుల్లో కూడా ఆయన కోసం సిద్ధపరచుకున్న వాళ్ళని ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ రోజున మనల్ని కూడా ఆయన చూస్తూనే ఉంటారు. కాబట్టి పస్కాను ఆచరించాలంట. ఎందుకు ఆచరించాలి అంటే యేసుప్రభు వారు ఎంతో కష్టపడ్డారండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తే ఆయన మరి 2 దినములైన తర్వాత పస్కా పండుగ వచ్చనని తెలుసుకోండి. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి ఏమండి హింసలు పొంది చంపబడి 3వ దినమున తిరిగి లేస్తాడు. ఏమండి, ఒకసారి చదువుతారా? ఒకసారి చక్క కొంచెం. మీకు తెలియనని చెప్పాను. మీకు తెలియను ఏంటి? 2 దినాలు ఉంది ఇంకంతే పస్కా. అప్పుడు చెప్తున్నటువంటి మాటలు. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. యేసు ప్రభువారు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎవరికి చెప్తున్నారు? శిష్యులతో చెప్తున్నారు. తీరా చూస్తే మందిరంలో ఏం జరుగుతుంది అండి? ప్రధాన యాజకుడు, అన్న, కయప వీళ్ళందరూ కలిసి యేసును ఎలా చంపాలి అని ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఆయన మాట్లాడే మాట ఏంటి? మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగిపోడు. సేమ్ అనమాట. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నాడు ఆయన. అయితే ప్రజలలో అల్లరి కలుగుకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. అక్కడ ఆయన చెప్తున్నాడు 2 దినాలు అయిన తర్వాత అంటాడు ఆయన. ఏమండి, పండుగ ఏమండి ఆ పండుగలోనే అవుతుంది. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? పండుగల వద్దు, జనుల్లో అల్లరైపోద్ది, మనం సైలెంట్గా చేద్దాం. ఇది అక్కడ తెలియలేదండి యేసుప్రభు వారికి. మొత్తం సమస్తం తెలిసే వచ్చాడు ఆయన. అన్నీ ఎరిగే వచ్చాడు. ఆయన ఎలా చేయాలో మొత్తం తెలిసే వచ్చాడు. మనకి అన్నీ తెలుసండి. మనకి వాక్యం ఎలా ఉందని తెలుసు, కానీ అనుసరిస్తావా? అనుసరించలే. ఏమండి, కొంచెం నిరుత్సాహం వస్తే ఏం చేస్తామండి? నిన్న గాలిదుమ్మ వస్తూ ఉంది. ఒక అమ్మాయి, కొంచెం మెంటల్ అమ్మాయి వచ్చింది. ఏమండి, ప్రొద్దుటి పూట అట్లు ఇస్తాను అంటే వద్దని వెళ్ళిపోయింది. సాయంత్రం పూట ఏమండి అట్లోనేయ్యా అట్లు, ఇప్పుడు ఎక్కడ ఉంటాయి అట్లు? గాలిదుమ్మ వస్తుంది బాగా. ఏమండి, బరకం కప్పుతున్నాం, చాలా కంగారు, తీగల నిండా బట్టలు ఉన్నాయి, ఎక్కడ పైనేమో ఆ మినువులు గట్ట అన్నీ అయోమయం పరిస్థితి మాది. సరేలే అని గబగబా వచ్చి అన్నం వేసి పప్పు వేసి మంచినీళ్ళు తీసుకెళ్ళి గబగబా ఇచ్చేసి మళ్ళీ సరి చేసుకున్నాం. టీ ఉందా అంది. ఇప్పుడు లేదు, తినేసేయి అన్నాను. ఆ తర్వాత మళ్ళీ కొంచెం మంచినీళ్ళు కావాలి అంది. నేను వెంటనే అన్నా, ఇప్పుడు ఆ గ్లాస్ ఉంది కదా, గ్లాస్ నిండా ఇచ్చానుగా,
తాగు తర్వాత చూద్దాం అన్న. నువ్వు మాట్లాడక అంటది సారు. ఏమండి నిజంగా తెలుసు దేవుని వాక్యం ఎంతో మనం కుదరని పరిస్థితిలోనే ఉంటుంది. దేవుని ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుందండి? చూస్తాడు. ఫెయిలే, ఎక్కడ చూసినా ఫెయిలే. ఏమండి ఇన్ని వాక్యాలు చెప్తూ ఉంటాం, ఫెయిల్. ఏమండి తెలుసు, వాక్యాలు తెలుసు కదా. కానీ మనం యేసుప్రభు వారు మాత్రం ఏమండి ప్రతి ఉదయమున నాకు ఆయన వినుబుద్ధి పుట్టించుచున్నాడు కాబట్టి నేను తిరుగుబాటు చేయలేదు, కొట్టివారి ఏమండి వైపుకు నా వీపును త్రిప్పాను, వెంట్రుకలు పెరికి వేసేవానికి నా చెంపలను అప్పగించాను అంటాడు ఆయన. ఎందుకని? తెల్లవారుజామున కొండకెళ్ళి ప్రార్థన చేసేవారంట యేసుప్రభు వారు. ప్రతిరోజు ఏ రోజు దినచర్య ఆ రోజు, ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి పనుల్లో విజయం నేను సాధించాలి అని దేవుణ్ణి అడిగేవారంట. ఏమండి ప్రతి ఉదయమున మరి ఈరోజు ఇలా చేస్తారు, నిన్ను ఇలా చేస్తారు. ఏమండి అన్నీ కూడా నువ్వు సహించుకోవాలి. ఈరోజు ఇది నీ డైరీలో ఉంది, ఇలాగా లేఖనాల్లో ఉంది కాబట్టి నువ్వు ఇలా చెయ్యాలి అంటే ఏం చేశారండి ఆయన? ఏం చేశారు? ఏ క్షణం తప్పిపోలేదండి. దేవుని స్తోత్రం చెప్దాం. నిజంగా మరి ఈ పస్కాలో కూడా నిజంగా మనుషులందరూ తప్పిపోవచ్చు. మనుషులు నిజంగా పేతురు గారు తప్పిపోయారు కదండి. ఎలా తప్పిపోయారు? ఎంత స్ట్రాంగ్. నాకు గుర్తొస్తూ ఉంటాడు అస్తమాన ఆయన. ఏమండి మనం తప్పిపోకూడదు అనుకుంటాం, కానీ అలసినటువంటి పరిస్థితులు ఎలా ఉంటుందండి? విసిగినటువంటి పరిస్థితులు ఎలా ఉంటుంది? మరి ఆ టైంలోనే దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు మనల్ని. కాబట్టి మనం మరి అలసిన వారిని ఓరడించేటువంటి ఆయన మాటలతో ఓరడించే శక్తి నాకు కలదు అంటాడు ఆయన. ఎప్పుడు మరి ఆయన ఎవరిని కించపరచరా. కష్టంలో ఉన్నప్పుడు కూడా తల్లి బాధ్యత తీసుకున్నారు. ఆ తర్వాత మరి ఏమండి శిలువలో దొంగ అడిగితే ఏమన్నారు? యేసు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే కూడా ఏమన్నారు ఆయన? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. దేవుని స్తోత్రం చెప్తామండి. మనకు కొంచెం ఏమక్కర్లేదండి, కొంచెం అర్జెంట్ పని అయితే నాకు అర్థమవుతూనే ఉంటుంది, దానికి నష్టం ఏదో జరుగుద్దని తెలుస్తూ ఉంటుంది. ఒక పక్కన తెలుసండి, వాక్యం తెలుసు, కానీ మనం ఏంటి అంటే ఎలా డ్రైవ్ చేయాలో తెలుసు, ఎలా పాడాలో తెలుసు, రావట్లేదు అంతే. ఏమండి మనం రావాలంటే ఏం చేయాలి? ప్రతి ఉదయం కూడా ఈరోజు ప్రభువా వాక్యానుసారంగా ఉండడానికి నాకు సహాయం చేయండి, యేసు ప్రభులా ఉండడానికి నాకు సహాయం చేయండి. ఆయన ప్రతి విషయంలో కూడా ఏ సేవకుని పంపించినప్పుడు కూడా ఎవరైనా తప్పిపోయారేమో కానీ ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు అని చక్క భుజమే చేసి చెప్తూ ఉంటాడు. ఈయన అరవడు, కేకలు వేయడు. మనకైతే యూట్యూబ్లో వచ్చేయాలి ఒక్కడు చేస్తే. ఒకడు చేస్తే యూట్యూబ్లోకి వచ్చేయాలి. నేను కూర్చుంటే చాలు ప్రపంచం ఎంత వెళ్ళిపోవాలి. మీరు ఏమన్నారు? బూదిగంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించమన్నారుగా. మన తెలివితేటలు ఏంటి? అప్పుడు యేసుప్రభు వారికి సరిగ్గా తెలియదేమో బూదిగంతాలకు వెళ్ళమంటాం. ఇప్పుడు నేను ఇంట్లోనే కూర్చుంటాను కానీ బూదిగంతాలకు వెళ్ళిపోద్ది నాది. మన తెలివితేటలండి. కానీ వెళితే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆనాటి భక్తులు కానీ శిష్యులు కానీ ఏమండి వాళ్ళు సమస్తాన్ని వదిలిపెట్టి తిరిగితే ఏమండి అంత సేవ జరుగుతుందండి. ఇప్పుడు ఏమండి యూట్యూబ్లో వస్తున్నాయి, అంత సేవ జరుగుద్దా? ఏమక్కర్లా, దేవుడు ఏది చెప్తే చేస్తే చాలు. మనం అందరూ వినేయాలని చూసుకొని ప్రార్థనా సమయం అంతా పోగొట్టేసుకొని ఎన్ని వ్యూస్ వచ్చినాయని, ఎంత వచ్చినాయని, ఎంత టైం వేస్ట్ తప్ప. ఏమండి రోజంతా పెట్టుకుని వింటానే ఉంటారు. ఏమవుతుందండి? ఏమండి పాటలు పాడుకొని ప్రార్థన చేసే వాళ్ళు కరువు అయిపోయారు, వాక్యం చదువుకునే వాళ్ళు కరువు అయిపోయారు. నాకులాగా ఇప్పుడు బట్టలు తుక్కుంటున్నా వాక్యం పెట్టుకుంటా, మరి టైం సరిపోతే. ఏమండి అలాగని కాదు. మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో సమయం కేటాయించాలి. మనం దేవుని సన్నిధికి వెళ్ళి మనం బ్రతిమాలుకోవాలి. ప్రభువా నన్ను దీవించండి. దీవించడం అంటే ఏంటండి? డబ్బులు రావడమే కాదండి. నాకు అసలు చెప్పడం కుదరట్లేదు. నాయన ఇమాల్ అంటే అమ్మాయి చెప్పింది కదండి, ఒక అమ్మాయి అందరికీ చెప్పి పెట్టాను చాలా వరకు స్టేటస్లో కూడా. ప్రతి చిన్న పిల్లలు ఒక్కరు కూడా ఉద్యోగానికి రాకూడదు. అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తెలివితేటలు వాళ్ళ జ్ఞానం దేవుని కోసమే వాడాలని ప్రార్థన చేస్తున్నాను నేను. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి మేము వెళ్ళి ప్రపంచం అంతా తిరిగేసి మా జ్ఞానంతో అందరినీ విసిగెత్తించడం కాదు, కానీ ఆ పిల్ల చెప్తుంటే బుడ్డదైనా సరే ఎంత ముద్దొచ్చిందంటే నాకు. ఏమండి కాబట్టి నిజంగా మనకున్నటువంటి చదువు కానీ మనకున్నటువంటి తెలివితేటలు కానీ దేనికోసం వాడాలి? దేవుని కోసమే. పిల్లల్ని పెంచుకోవడం
అలాగే పెంచాలి, దేవుని జ్ఞానంతో పెంచుకోవాలి. యేసు ప్రభువారు ఏమండి ఎదట వాళ్ళ కోసం వచ్చేసి ఇలా గుద్దాడు అనుకోండి, మనల్ని ఎవడైనా బండి వేసుకొని వచ్చి గుద్దాడు అనుకోండి, ఏమండి అయ్యో చూడకుండా అయిందండి సారీ అంటే, సారీ 1,00,000 రూపాయలు అవుద్ది, దా ఇక్కడ దిగాని అంటాం. ఏమండి యేసు ప్రభు ఎవరి కోసం భరించారండి అదంతా? ఎవరి కోసం భరించారు? యేసు ప్రభు చిన్న దెబ్బలండి. ఆయన కదిలితే కలుక్కుమంటది, మెదిలితే కలుక్కుమంటది. కలుక్కో మెలుక్కో నాకు ఏం తెలియదు, కానీ ఒళ్ళంతా అంతే, శరీరం అంతా అంతే. ఆయన బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? ఏమండి కొంచెం సేపు ప్రార్థనలో కూర్చోండి ఆపసాపాలు పడిపోతాం. ఏమండి అవునా కదా? నిలువెల్లా కూడా నలిగిపోయినటువంటి అనుభవం, ఆ బరువైన సిలువ. ఏమండి ఉపవాసాలతో ఉండి తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి. ఏమండి పెద్ద ముళ్ళ కిరీటం అలా కొడితే ఎలా రక్తం వదగా కారిపోతా ఉంది. మరి ఆయన్ని గుద్దారంట. ఏమండి ఇలా రక్తాలు కారిపోయి ఉంటే, ఏమండి ఈ గడ్డాన్ని పట్టుకొని పీకుతూ ఉంటే ఎలా ఉంటుందండి? ఆయన నోరు తెచ్చాడా? ఏం మాట్లాడలే. అబ్బో మనకి ఎంత సుఖం కావాలో అనిపిస్తుంది. మనం అసలు ఆయన ముందు నిలబడటానికి సరిపోం, కానీ చిన్న మైండ్ మందే అనుకుంటాడు ఆయన, అంతే. ఎదిగిన మైండ్ ఎలా ఉంటుంది? మా చిన్నమ్మతో ఏదన్నా చెప్పామనుకోండి, ఇది ఒక లెక్క అమ్మ, యేసుప్రభు ఎంత భరించాడు అంటూ ఉండేది. ఇప్పటికైనా అంతే, ఇది ఒక లెక్క. అది చిన్నమ్మ ఎలా ఉన్నా చాలా బాగున్నానమ్మా. ఏమండి దేవుని స్తోత్రం చెప్దాం. అలాంటి వాళ్ళు ఏమండి అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందా, లేకపోతే ఏమండి నిజంగా అదృష్టవంతులు అనుకుంటా నేను. అలాంటి వాళ్ళని మనం చూడడం కాదు, మన ఫ్యామిలీస్లో ఉండడం. దేవుని స్తోత్రం చెప్దాం. నిజంగా దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు మన మధ్యలో ఉండడం ఎంతో విలువైన సంగతి. కాబట్టి మనం మన జీవితానికి సుఖాలు చూసుకోవడం కాదు, కానీ మనం ఎంతవరకు దేవుని మాటలో చెప్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం అనేటువంటిది. మరి ఆయన 2 దినములైన పిమ్మట ఇలా పస్కా పండుగ వస్తుందని ఇలా చెప్తా ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చింది. ఇంతలో వచ్చి ఏం చేసిందండి? ఆయన చెప్తానే ఉన్నారు, అత్తరుగుడ్డి పగలగొట్టి ఆయన ఎత్తి మీద పోసి, ఏమండి ఆయన భూస్థాపన నిమిత్తం చేసిందంట. ఇంతలో ఇస్కరియోతు యోధార గారికి చాలా కోపం వచ్చింది. ఇది అమ్మేసి మరి బేదలకు పంచిపెడితే ఎంతో సంతోషించుడు కదా. ఏమండి ఏంటంటండి, ఏం చేస్తే మనకు తెలివితేటలు ఎక్కువైపోతాయి. ఏమండి దేవుని కంటే ఎక్కువ ఇంకా ప్లాన్స్ అనమాట. కాబట్టి నిజంగా బేదలు అప్పుడు మీతోనే ఉంటారు. ఈమె నా భూస్థాపన నిమిత్తం మంచి కార్యం చేసింది, అది తననే ఉంచుకొనివ్వండి అని చెప్పి భూలోకంలో ఎక్కడైతే సువార్త ప్రకటింపబడద్దో అక్కడ ఈమె చేసింది కూడా ప్రశంసించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. మీ అందరూ ఎలా ఉండాలి? నా కోసమే జీవించాలి, నా కోసమే ఆలోచించాలి, నా కోసమే ఖర్చు పెట్టాలి. అప్పుడు ఏం చేస్తాడండి? పరలోకంలో గొప్ప స్థానం ఉంటుంది. ఈ లోకంలో కాదండి. ఏమండి ఈ లోకంలో ఏమండి పదవులైనా కొంతకాలం ఒక 5 సంవత్సరాలు ఉంటే దిగిపోతూ ఉంటారు. ఏమండి దానికోసం వాడు వీడు అంటూ ఉంటారు. అదే దేవుని సేవ అయితే, దేవుని కోసం నిలబడితే ఎలా ఉంటుందండి? ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త. యేసు ప్రభువారు మరి అణువణువున నలిగిపోయినటువంటి పరిస్థితి. మరి తర్వాత ఆయన తర్వాత ఒక పళ్ళెం తీసుకొని ఏమండి నీళ్లు పోసి, ఆయన ఏం చేస్తున్నాడు వీళ్ళకి అర్థం కాల. నీళ్లు పోసి ఆయన పై వస్త్రం వేసుకొని మరి నడుముకి టవలో కట్టుకొని ఒక్కొక్కళ్ళ పాదాలు కడగడానికి మొదలుపెట్టారు. అంటే పస్కా అది కట్టడం అనమాట అండి. వచ్చినటువంటి అతిథులను కూడా గౌరవించడం అనేటువంటిది. నిజంగా యేసుప్రభు వారు అలా చేస్తూ ఉండి మరి ఇస్కరియోతు దగ్గరికి వచ్చి చిన్నగా ఏమన్నా బాధపడ్డారండి? ఆయన సంతోషంగా కడిగారు. దేవుని స్తోత్రం చెప్తాం. మనం పస్కాలో పస్కా తీసుకోవడానికి మాత్రం సంతోషమే, కానీ నచ్చని వాళ్ళు పక్కన ఉంటే చిరాకు. మన ప్రాణం తీసేసేవాడండి వాడు. కాసేపట్లో ప్రాణం తీసేయడానికి అప్పగించడానికి వెళతాడు, అయినప్పటికీ కూడా ఏ భేదం చూపించరా. అలా అని తర్వాత పేతురు గారి దగ్గరికి వస్తే పేతురు గారు ఏమన్నారు? ప్రభువా నా కాళ్ళు కడుగుతావా? అస్సలు కుదరదు అంటే, నా కాళ్ళు కడగకపోతే నాలో నీకు పాలు లేదు. కాళ్ళే కాదు ప్రభువా, నా తల కూడా కడిగేయండి, నా చేతులు కూడా కడిగేయండి. అంటే ఒకదాన్నే కడిగితే బాగోదు అనేసి అంటే, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కోని అవసరం లేదు. అందుకుముందు ఆ సాయంత్రం వచ్చేటప్పుడు మాట్లాడుకునే మాటలు ఎవరు గొప్ప మనందరిలో?
అని మాట్లాడుకోవడం ఆయన విన్నారు. అప్పుడు అన్నారు ఆయన, మరి మీలో ఎవరైనా సరే గొప్పవాడిగా ఉండాలంటే అందరికీ పరిచారకుడిగా ఉండాలంట. ప్రభువునైన నేను ఏమండి మీకు మీ పాదాలు కడిగితే మీరు ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదే, వెతుక్కొని కడగడం కాదండి, తగ్గించుకోవడానికి సూచన అది. ఓన్లీ పాదాలు కడిగేసి వెళ్ళిపోదాం అని కాదు, కానీ మనం ఏం చేయాలి, ఎదటి వాళ్ళకంటే కూడా ఎదటి వాళ్ళు మనకంటే యోగ్యులు అనుకోవాలి ఎంతవరకు కూడా. కాబట్టి అవన్నీ నేర్పించిన తర్వాత ఆయన మరి తర్వాత భోజనం చేశారు. ఆ భోజనం అయిన పిమ్మట ఆయన ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరం, దీన్ని తినండి. ఏమండి ముందు చెప్పినప్పుడు కొంతమంది 70 మంది ఉంటే ఆ 70 మంది వెళ్ళిపోయారు, 12 మంది మిగిలారు. 12 మంది మరి మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే, నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు, నీవే దేవుని పరిశుద్ధుడు, మేము ఎక్కడికి వెళ్ళలేమన్నారు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ పస్కా ఎలాంటిదండి, ఇది నా శరీరం. దేన్ని చూపించారు ఆయన, నా శరీరం. అందుకే వేరేని కాదండి. మనం రక్తం తినకూడదు అనేసి అంటే, ఇప్పుడు యేసు రక్తం ఏంటంటండి, పీసు రక్తం అనేసి ఒకడు పెడుతున్నాడు. పీసు రక్తం ఏమండి పాపం తెలియనటువంటి పరిస్థితిలో వాళ్ళు దేవుని సేవకులు అవ్వాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. పీసుగాడంట మరి తెలియనటువంటి పరిస్థితిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మరి రక్తం తాగుతారేమో మీరు వెళ్ళి అనేసి అంటూ ఉంటారు. కాబట్టి మనం మరి చాలా జాగ్రత్త. ఆయన రక్తం అయితే నిత్య జీవాన్ని ఇస్తుంది. కాబట్టి ఆయన లెక్కలు ఆయనకుంటాయి కరెక్ట్గా. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగితే మనం ఆయనలా మార్చబడతామంట. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఇది తప్పకుండా సంవత్సరానికి ఒకసారి చేయాలా వద్దండి, చెయ్యాలన్నాడు తప్పకుండా. అది మరి పస్కా కట్టడి చొప్పున మనం మరి క్రమంగా చేసుకోవాలి. అమ్మో దూరం అయిపోయిందని రోజు తినేస్తామేమో. ఏమండి ఇంట్లో పెట్టుకొని బాటిల్, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇంట్లో పెట్టుకొని ఆ బాటిల్ ఒక చిన్న డబ్బాలో కూడా అవి ఉంటాయి అన్నమాట. ప్రార్థన చేసుకొని ఇంకెలాగో మాకులాగా ఏమండి ఇంట్లో ఒకళ్ళు ఎలా ఉంటారు కాబట్టి పవిత్రంగానే ఉన్నామని స్నానం చేసి నోట్లో పెట్టుకొని తినేస్తూ ఉంటారు. రొట్టె ద్రాక్షరసం అదొక ఆనందం ఏమండి వాళ్ళకి. కాబట్టి కానీ పస్కా పండుగ అంటే దాని కట్టడ ప్రకారమే చెయ్యాలని ఆయన సెలవిచ్చారు. కాబట్టి మరి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, నేను అంత్యదినమున వాడిని లేపుతాను అని చెప్పి అలా ఇచ్చిన ఫస్ట్ ఎవరికి ఇచ్చారండి ఆయన మొక్క? ఏమండి ఫస్ట్ యోహాన్ గారు అంటే బాగా ఇష్టం, మరి ఆయనకి ఇవ్వాలి కదా. ఏమండి ఆయనకి ఇవ్వాలి కదా ఫస్ట్. ఆయనకి మనం ప్రేమించిన వాళ్ళకి ఇస్తామా, ఎవరికి ఇస్తామండి ఫస్ట్? అంటే నిజంగానే యోహాన్ గారు అంటే బాగా ఇష్టం, కానీ అంతకంటే ఇష్టం ఎవరు? దేవునికి స్తోత్రం చెప్దాం. నిజంగా కల్మషం లేనటువంటి ప్రేమ, నిజంగా అది పైకి చూపించేది కదండి. ఆయన మొక్క విరిచి ఫస్ట్ ఇచ్చారు అంటే ఎంత ప్రేమిస్తున్నారు. ఆ రోజు కూడా తనకి ఏమాత్రం కూడా అర్థం కాలేదు. నువ్వు చేయవచ్చిన పని చెయ్యి అంటే వెంటనే ఇలా ముఖం పుచ్చుకున్నాడంట. దురుద్దేశంతో తిన్నాడంట. దురుద్దేశంతో తింటే ఏమైందండి? పస్కా తీసుకుంటే దేవుని శరీరంగా మార్చబడి మనకున్న రోగాలు కూడా కుదిరిపోయి మనకున్న వ్యసనాలన్నీ తొలగిపోయి ఆత్మీయతలో బలం పొందుకుంటాం. కానీ ఏదో రావాలి కాబట్టి తినాలి కాబట్టి అని తింటే ఏమవుద్దంట? సాతాను ప్రవేశిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? చాలా భయంకరమైనటువంటి పనులు చేస్తారు వాళ్ళు. అలాగే కొంతమంది మరి అనేక రోగాలు పాలైపోయారంట. తర్వాత కొందరు నిద్రించుతున్నారు అంటాడు పౌలు గారు కూడా. కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఇస్కరియోతు యోధ శరీరం రక్తం మరి తీసుకున్నప్పటికీ కూడా ప్రయోజనం ఉందండి? లేదు. దేవుని ఆత్మచేత పవిత్రమైన హృదయంతో దేవుణ్ణి బ్రతిమాలుకొని మనం తీసుకోగలిగితే కనుక దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. అంతేకాని ఏదో వచ్చానా తీసుకున్నాను ఏమండి తీసుకోకపోతే ఊరుకోరు కదా, ఎంత దూరం రాకపోతే కుదరదు కదా అనేసి అనుకున్నారనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. అది యథార్థమైన హృదయంతో తీసుకుంటేనే మరి దానికి ప్రతిఫలం ఉంటుంది. మరి ఇస్కరియోతు యూదా వెంటనే ఏం చేశాడంట? సాతాను అతనిలో ప్రవేశించాడు. దురుద్దేశంతో తీసుకోబట్టి యేసు ప్రభు వారు తన ప్రేమతో ఇచ్చినటువంటి ఆయన ఫస్ట్ ఇచ్చినా కానీ అది అర్థం చేసుకోలేక అది తిని ఏమంటే వెంటనే ఇలా లేచి వెళ్ళాడు. నువ్వు చేయవచ్చింది చెయ్యి అంటే అలా బయటికి వెళ్ళిపోతున్నాడు. ఓహో ఏదో కొనమన్నాడేమో, డబ్బు సంచి ఉంది కదా అనుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి. అసలైన విషయం ఆయనకి తెలుసు, వాడికి కూడా తెలుసు. వెంటనే
వాడు ఏం చేశాడంటండి, వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి మరి యేసుని పట్టుకొని ఇస్తాను. ఏమండి ఏమిస్తారు అంటే ఎంతో ఎక్స్పెక్ట్ చేశాడు వాడు. ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నారండి, బానిస విలువ కట్టారంటండి, 30 వెండి నాణ్యాలు. అదేంటి బానిస విలువ, అంతకంటే ఎక్కువ రాదులే కానీ అన్నారు. ఆ డబ్బులు పట్టుకొని సంతోషంగా యేసు ప్రభు వారిని ఏం చేశారండి, అప్పగించడానికి వచ్చేసారు. పాటలు పాడి వారు మరి ఆ రాత్రి మరణమగునంతగా నా యొక్క ప్రాణము దుఃఖములో మునిగినది. ఒకసారి ఆ మాటలు చదువుదామండి. 26వ అధ్యాయము చివరిలో చూస్తే కనుక నిజంగా యేసు ప్రభు వారు ఈ రోజున ఎంత వేదనో అనుభవించారు, ఎంతో కష్టం అనుభవించారు, మరి చాలా తల్లడిల్లిపోయారు. ఏ సమయంలో కూడా అంత వేదన పడలేదు. కానీ నిజంగా ఆ గొలుగొత గెస్సెమనే తోటలో ఆయన మన పాపాలు ఆయన మీద వేసుకొని ఎంతో మరి తల్లడిల్లిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి 36 వచ్చినవండి, 26, 36. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి. ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరు ఏం చేయాలి, ఇక్కడ కూర్చోండి అని చెప్పారు. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి. మరి వాళ్ళని ఎందుకు అక్కడ కూర్చోమన్నారండి? వాళ్ళు కూర్చోలేరు ఎక్కువ ప్రార్థనలో. ఏమండి, వాళ్ళు కూర్చోలేరు కాబట్టి మీరు ఇక్కడ కూర్చోండి, మేము ముగ్గురం కలిసి, వాళ్ళ ముగ్గురు ఈయన కూడా కలిసి వెళ్తే ఎప్పుడు చక్కగా ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఆ ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థనలానే ఉంటుంది వీళ్ళ ప్రార్థన. ఈరోజు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును మొదలుపెట్టారు. ఆయన దుఃఖపడడం ఆరంభించి వాళ్ళు కూడా అలాగే ప్రార్థన చేస్తారు కాబోలు. ఏమండి, వాళ్ళు కూడా అలాగే ప్రార్థన చేస్తారు కాబోలు అనుకుంటే వాళ్ళు యేసుప్రభు వైపు ఇలా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారండి? ఆయన దుఃఖపడడం ఆరంభించి వేదన పడుతూ ఉంటే, కష్టపడతా ఉంటే ఇలా చూస్తున్నారంటండి. అప్పుడు ఏమైపోతుంది వాళ్ళకి, అలా మత్తు వచ్చేస్తుంది అనమాట, అలా చూస్తూ ఉన్నారు. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము అసలు మీకు అర్థం కావట్లేదు, ప్రార్థన చేయడానికి తీసుకొచ్చుకుంటే ప్రార్థన చేయట్లేదు, ఆయన తల్లడిల్లిపోతూ ఉండి ఏమండి తండ్రి ఈ పాత్ర మీ ఇష్టమైతే తొలగించండి అని ప్రార్థన చేసుకుని చెప్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి, నిద్రమత్తు. ఏమండి భారంగా ఉన్నాయి కళ్ళు. ఏమండి ఎలా ఉన్నారు వాళ్ళు అన్నట్టున్నారు. ఆయన మరణమగునంతగా నా ప్రాణము దుఃఖంలో మునిగి ఉన్నది అని చెప్తున్నారు ఆయన. బహు దుఃఖంలో మునిగినది. ఏం చేయాలంటండి? నిద్రపోవద్దు, మత్తు రానివద్దు, మెలకుగా ఉండండి. ఏమండి శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అస్తమాన్ చెప్తానే ఉండేవారు ఆ మాట, వాళ్ళకి తెలుసు. ఈరోజు ఏమైంది, తీసుకొచ్చుకుంటే వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆయన వైపు చూస్తున్నారు కానీ ఆయనతో ఏకీభవించలేని పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి. కొంచెం ప్రార్థన చేస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా తప్పిపోయే అనుభవంలో ఉన్నారు. వాళ్ళు కూడా తప్పిపోకుండా ఉండాలంటే ఏంటి, వాళ్ళు ప్రార్థన చేస్తే మాత్రం తప్పిపోకుండా ఉంటారు. మనం ఎప్పుడైనా సరే ప్రార్థన చేసామనుకోండి, యేసుప్రభు వారు ఎందుకు అంత జయ జీవితం అంటే ఆయన ప్రార్థించేవారు కాబట్టి. ప్రతిరోజు ప్రార్థన ఉండాలి. ఎప్పుడో చేసిన ప్రార్థన కాదు, ప్రతిరోజు కూడా ప్రార్థన ఉండాలి. వీళ్ళు తప్పిపోతారేమని ఇక్కడ ఉండి మెలకుగా ఉండండి, నాతో ఉండి మెలకుగా ఉండండి. ఏమండి చాలా బాధ, ఆయనకి చాలా బాధపడుతున్నారు. ఈ రాత్రి ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి. ఈ రాత్రిపూట కాదు, అది సాయంత్రం అనమాట అండి. ఇప్పుడు రాత్రిపూట కాదు, సాయంకాలం. వాళ్ళు ఆ పస్కాను పూజించింది అది సాయంకాలం పూట. ఇంకా కొంచెం సేపట్లో శత్రువులు వచ్చి ఆయన్ని పట్టుకొని వెళతారు. అలాంటి పరిస్థితిలో మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగి ఉన్నది, కాస్తంత మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటే వారి కన్నులు భారంగా ఉన్నాయంట. వారు ఏమాత్రం ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆయన కొంచెం ఎదరికి వెళ్ళి తండ్రి సాధ్యమైతే, ఏమండి
ఇంతవరకు దేవుని చిత్తానికి ఎప్పుడు కూడా ఎదురు చెప్పలేదు, ఒకవేళ ఆప్షన్ కూడా అడగలేదు. కానీ ఈరోజు ఏమంటున్నాడు ఆయన? తండ్రి మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించండి. అయినను నా ఇష్టం కాదు. ఒకవేళ కష్టంలో ఉండి మాట్లాడుతున్నానేమో నేను, ఒకవేళ అది అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ ప్రార్థన చేసి మరలా వచ్చి చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారండి? మళ్ళీ నిద్రపోతున్నారు. అయ్యో ఏమండి, వీళ్ళు కూడా తప్పిపోయే అనుభవంలో ఉన్నారు. ఆయన పట్టుకొని ఒక్కటి మరి ఆయన్ని బంధించి తీసుకువెళ్తే వీళ్ళు ఏమవుతారు అన్న బాధ ఆయనకు ఉంటుంది. ఆయన కోసం ఆయన ఆలోచించట్లే, ఆయన నిలబడగలడు. కానీ వీళ్ళు ఎలా ఉంటారు అని. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఎప్పుడంటండి శోధన వచ్చినటువంటి పరిస్థితుల్లో మనుషులకి అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మెలకు అంటే అర్థం ఏంటో తెలుసా? కళ్ళు అలాగా పెట్టుకొని కూర్చోవడం కాదు. శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. శోధన వచ్చినప్పుడు చుట్టాలందరూ వచ్చి పలకరెత్తానికి వస్తూ ఉంటారు చూసారా? అప్పుడు ప్రార్థన చేసుకోవడం ఉంటుందండి. ఇంకేముంటుంది నా మోహం. నేను అందుకే నిర్మోహమాటంగా ఎవ్వరు రావద్దమ్మా అస్సలు. చెప్తానండి ఒక విషయం, నిజంగా కోపాలు వస్తాయి కానీ శోధనలో ఉన్నప్పుడు ఎవరు కూడా, అంటే నా అనుభవాన్ని బట్టి నేను చెప్పుకుంటున్నాను. ఎందుకు ఆ టైంలో ప్రార్థన చేసుకోవడానికి లేదనుకోండి, అప్పుడు ఏమైపోతాం? పడిపోతాం. ఎవరో ఒకళ్ళని బయలుదేరి తీసుకొస్తలేరు, ఎక్కడ లేని ప్రేమ గల వాళ్ళని. రావద్దండి ప్లీజ్. తర్వాత నేను చెప్పినప్పుడు వద్దురు కానీ, పండగలో వద్దురు కానీ, విశ్రాంతి దినంలో వద్దురు కానీ, ఇప్పుడు వద్దండి. నా ప్రార్థన చేసుకోకపోతే ఏమవుద్దండి? శోధనలో మరి ప్రార్థన చేసుకోకపోతే కనుక మనం శోధనలో పడిపోతాం. అందుకోసం చెప్తున్నారు, నాతో ఒక్క గడి అయినా మీరు మేలుకొని ఉండలేరా? నీకు శోధన రాకుండా ఉండాలంటే ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్తాం. మెలకు అంటే ఏంటంటే ఓన్లీ నిద్రపోకుండా ఉండడం కాదు, టైం వేస్ట్ చేసుకోకుండా ఆ సమయానికి మనం ఏం చేయాలి? తప్పకుండా ప్రార్థన చేసుకుంటే మాత్రం దేవుని సహాయం మనకి అందుతుంది. కాబట్టి అలా అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకొని ఇంకా అలసట తీర్చుకోండి. ఇంకా ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి తండ్రి నేను దీన్ని త్రాగితేనే గాని నా ఎదురు నుండి తొలగిపోవడం సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగా అని ప్రార్థించి తిరిగి వచ్చి మరలా నిద్రించుచు వారి కన్నులు భారముగా ఉండేది. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలు చెప్పుచు మూడో మారు ప్రార్థన చేశారు. చాలా వేదనగా ఉన్నారు పాపం. ఆయన ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి. ఇదంతా ఎవరి కోసం అండి? మన కోసం. ఇందాక పాడిన పాట ఏంటి? చూడుము గెస్సెమనే తోటలో నా ప్రియుడు పాపిని నా కొరకు ఆయన విజ్ఞాపన చేసేటువంటి ధ్వని మనకి అర్థమైతే అర్థం అవుతుందండి. ఆయన నీ కోసం ఎంత కష్టపడ్డాడో, ఎంత వేదన అనుభవించాడో. మనకి కష్టంగా ఉందంటే మనతో పాటు కూర్చుంటారండి మనోళ్ళు. సెల్ చూసుకుంటాం ఏమండి నాకు నిద్ర వస్తుంది అంటారు. అవునా కాదా? ఎవ్వరూ ఆయన లాంటి ప్రేమికులు ఎవరూ లేరండి. మనం ఆయన అణువణువున నీ కోసం నా కోసం నలిగిపోయారు. అంత సహించుకొని కూడా ఏమండి ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతే ఎంతో బాధ నాకు అనిపిస్తుంది. అసలు కనీసం ఆయన కోసం మంచిగా చెప్పేవాళ్ళు లేవాలి భూలోకంలో. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి అందరూ లేవాలా వద్దా? వాక్యం చెప్తే అక్కడ ఉన్నటువంటి వేల మంది తమ పనులు మానేసి బాప్తీసాలు తీసుకొని దేవుని కోసం చరాస్థిర ఆస్తులు అమ్మి అక్కడ పెట్టేటువంటి వాళ్ళు లేవాలి. అలాంటి ఉద్యమం రగలాలన్నమాట అండి. ఎందుకని? లోకంలో ఏం శాశ్వతం కాదు. ఆయన నీకోసం చనిపోయి ఎంతో వేదన పడి నీకోసం మరి రక్షణ తీసుకొస్తే కొంచెం సేపు కూడా దేవుని సన్నిధిలో ఉండలేకపోవడం అదెంతో మంచిది కదా. ఏం చేయాలంటండి? ఇక నిద్రపోయి అలసట తీసుకోండి. నిద్రపోతారండి, ఇంకా పడుకుంటారండి వీళ్ళు ఇప్పుడు. కాబట్టి అంతలోకి వస్తూనే ఉన్నారు ఒక పక్క నుంచి. నిద్ర లేదండి, ఇంక పోయింది నిద్ర. అది కదే బారిపోద్ది. ఏమండి అవునా కదా? ఇప్పుడు ప్రార్థన వదిలిపెట్టేస్తాం అనుకోండి, నిద్ర వస్తుందండి, నిద్ర వెళ్ళిపోద్ది. ఇంక నేను కూడా వెళ్తున్నా బాయ్. ఏమండి ప్రార్థనలో ఉన్నంతసేపు మాత్రమే నిద్ర. ఏమండి శోధన ఉన్నంత మాత్రమే. ఆ తర్వాత మిమ్మల్ని 2 వరకు కూర్చోబెట్టి మాటలు చెప్పించవచ్చు. అవునా కదా? కాబట్టి ఏంటంటే శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని యేసుప్రభువారు ఎంతో వేదన పడుతూ ఉన్నారు. ఇంతలోనే వాళ్ళు రావడానికి వచ్చేసారు. ఆయన్ని మరి మీరు వెంటనే ఆయన ముందుకు వెళ్ళి అడుగుతారు. ఏమని అడుగుతారు? మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని. అంటే నజరేయుడైన యేసు అంటే నేనే అంటే
అప్పుడు ఏం చేశారండి? అప్పుడు ఏమైంది? వెనక్కబడ్డారంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన నేనే అన్నాడు ముందుకొచ్చి. నేనే అంటే ఆ మాటే తట్టుకోలేకపోయారంటండి. ఆ మాట అది దేవుని మాట. నేనే అన్నాడు అనుకోండి, తట్టుకోలేక ఇలా అని వెనకబడిపోయారంట. మళ్ళీ మెల్లిగా కాళ్ళు మోపి నుంచుని ఉణుక్కుంటూ నుంచుని ఎవరిని వెతకడానికి వచ్చారు? నజరేయుడైన యేసుని నేనే అన్న. మళ్ళీ పడిపోయారంటండి. ఏమండి? వాళ్ళు పట్టుకెళ్తారండి యేసుప్రభుని? యేసుప్రభుని పట్టుకెళ్ళగలరా వాళ్ళు? ఆయన తనంతట తానే ఆయన్ని అప్పగించుకున్నాడంటండి. నేనే, తీసుకెళ్ళండి అని చెప్పి ముందుకొచ్చి చేతులు ఇచ్చారు. వెంటనే కొట్టుకుంటా గుద్దుకుంటా, ఏమండి పిడిగుద్దులు, ఏమండి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అదంతా కూడా మరి లేఖనాల్లో వ్రాయబడినట్టు జరగాలి. మరి మన కోసం ఆయన రక్తం, ఒక్క రక్తపు బొట్టు కూడా ఉండకుండా కార్చాలి కాబట్టి ఆయన అంతా నలిగిపోయారు. అదంతా కూడా మనసులో పెట్టుకోకుండా ఈ రోజున నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా ఈ రాత్రి మరి తన శరీరాన్ని మన కోసం ఇచ్చేశారు. సర్వలోకాన్ని కూడా రక్షించడం కోసం ఆయన శరీరాన్ని ఇచ్చేశారు. ఇది చిన్న సంగతి కానే కాదు. ఆయన నలిగిపోయినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకొని, నా పాపాల నిమిత్తం మనం అలాగా ప్రతి మనిషి కూడా ఎలాగండి ఒక మొద్దు కట్టేసి, ఏమండి ముళ్ళ కిరీటం పెట్టి యేసు ప్రభులాగా ఉతకాలంట మనల్ని కూడా. ఏమండి? అబ్బా నేను అలాంటి పాపం ఏం చేయలేదు. లేదండి. యేసు ప్రభు ఏం పాపం చేశాడు? యేసుప్రభు ఏం పాపం చేశాడు? ఏమండి? యేసుప్రభు పాపం చేశాడా? మరి ఆయనకి ఎందుకు వచ్చింది అదంతా? మనది. మనమైతే తట్టుకోలేమని చెప్పి ఆయన తట్టుకున్నాడు అంతే. మనల్ని కూడా అలాగే కొట్టాలి లెక్క. ఒక్క దెబ్బతోనే చచ్చిపోతాం. అవునా కాదండి? యేసుప్రభు కూడా సశరీరుడుగానే వచ్చాడు. ఆయన కూడా దైవత్వాన్ని ఏమాత్రం అక్కడ పెట్టుకొని మన కోసం, ఏమండి దైవత్వం అడ్డు పెట్టుకోలేదండి. ఆయన సశరీరుడుగా అంటే మనలాంటి శరీరంతోనే ఉన్నాడు. మనలాగే కష్టపడ్డాడు. చిన్న ముళ్ళుంటే అడిగేయగలమండి? అబ్బా ఇలా అంటుంటే ఇక్కడ తెగిపోయింది మనకి. ఏమండి? ఇక్కడండి పొక్కు వచ్చిందండి. అసలు అన్నం తినివ్వట్లేదండి లోపల. ఏమండి? నోటి మీద ఎంత పొక్కు వచ్చింది అనుకోండి, ఏం చేస్తామండి? అబ్బా ఏమండి? మనకి ఎంత సుకుమారులమా మనం. ఏమండి? యేసు ప్రభు అక్కడ నలిగిపోయాడు కాబట్టి, లేకపోతే మనకు కూడా అలాగే ఉండు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయన మన కోసం నలిగిపోయాడని గుర్తుపెట్టుకొని ఆయన్ని గుర్తు చేసుకొని ఆయన కోసం బ్రతకడానికి, ఆయన చెప్పిన మాట వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ రాత్రి ఆయనను అప్పగింపబడినటువంటి రాత్రి తప్పకుండా మనం మరి ఆయన శ్రమలను ఒక్కసారి గుర్తు చేసుకొని ఆయన శరీరాన్ని ఎంత కష్టపడి ఇచ్చాడో చూసుకొని, ప్రభువా ఇది నా కోసం నలగొట్టబడినటువంటి నీ శరీరం, నా కోసం చిందించినటువంటి నీ రక్తం, నీ శరీరం లేకపోతే, నీ రక్తం లేకపోతే నేను ఎక్కడుంటాను? ఎక్కడుంటారండి? నరకంలో. ఏమండి? హైదరాబాద్ నుంచి ఎంత ఖర్చు పెట్టుకొని వస్తున్నామంటే నరక శిక్షను తప్పించుకోవడానికి. ఏమండి? అంతేనా? పరలోకం కోసమేనా కాదా? దేవుడు చెప్పిన మాట వింటే ఏంటి? ఆ పాప చెప్పింది అందుట్లో ఏంటి అంటే, ఏమండి మనకి చట్టం అంతా రోజు చదువుతూ ఉండంటండి. ఒక్క తప్పు చేశారనుకోండి, కోర్టులో చెల్లుబాటు అవుద్దండి. ఏమండి? నువ్వు ఎందుకు ఈ తప్పు చేసావు అన్నారనుకోండి, అంటే నేను రోజు కూడా ఈ యొక్క గ్రంథాన్ని అంతటిని పఠిస్తున్నానండి, ఇవన్నీ రోజు చదువుతున్నానంటే తప్పు చేస్తే ఊరుకుంటుందండి చట్టం? ఊరుకోవద్దు చట్టం. మనం కూడా చిన్న తప్పు చేసినా రేపొద్దున నరకానికి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ యేసుప్రభు వారు ఈ తప్పులన్నీ ఏం చేశారండి? కుమారుని అందు విశ్వాసం ఉంచి వాడు తీర్పులోకి రాక, ఏమండి నిత్య జీవానికి వారసుడు అవుతాడంట. 1 యోహాను పత్రికలో ఉన్నాయి. యేసుప్రభుని నమ్మితే చాలు. నా పాపాల నిమిత్తం ఆయన కష్టపడ్డారు, నా పాపాల నిమిత్తం వెల చెల్లించారు, ఆయన శరీరాన్ని నాకు ఇచ్చారు, ఆయన రక్తాన్ని నాకు ఇచ్చారు. అది తీసుకున్నప్పుడు నేనేమవుతాను? పరిశుద్ధంగా మార్చబడతాను. లేకపోతే నీ అంతటి నువ్వు పరలోకం వెళ్ళలేవు. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే. ఏమండి? యేసుప్రభు చెప్పిన మాటల్లో ఏది బరువైందండి? బరువైంది ఏదైనా ఉందా? అందరికి బరువుగా ఉంటుందిగా మరి అన్నీ. నా కాడి సులువు, నా భారం తేలిక అంటాడు. ఏమండి? నీ పాపాల నిమిత్తం మరి బాప్తీసం తీసుకోండి అంటే, బాప్తీసం అంటే ఏంటండి? వచ్చే సంవత్సరం తీసుకుంటానులేండి. ఏమండి?
ఏదో యేసు ప్రభుకి ఏదో ఇచ్చేసినట్టు వచ్చే సంవత్సరం తీసుకుంటాంలేండి. మన పాపాలతో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోయి ఇక్కడ ఎండ తట్టుకోలేకపోతున్నారంట. ఏమండి, ఎండ మాడిపోతుంది అన్నట్టు అనుకుంటాం. కాదండి, ఒకసారి గుర్తు అవన్నీ చూస్తూ ఉంటే నాకు అర్థం అవుతూ ఉంటాయి. కొంచెం సిగ్నల్ మనకి కొంచెం టేస్ట్ చూపించడం. ఎంత ఎండే తట్టుకోలేకపోతే నరకం, మరి మన కోసం పరలోక రాజ్యం అక్కడ రెడీగా ఉంది అనడానికి నువ్వేం చేస్తున్నావు? దేవుని కోసం ఏం చేస్తున్నారు? రోజు బైబిల్ చదువుతున్నారా? రోజు ప్రార్థన చేస్తున్నారా? రోజు పాటలు పాడుతున్నారా? మీ ఫ్రెండ్స్కి సువార్త చెప్తున్నారా? మీ ప్రక్కన వాళ్ళకి సువార్త చెప్తున్నారా? ఎవరికైనా రోగం వచ్చిందంటే ప్రార్థన చేసుకుంటే తగ్గిపోద్దని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు మీరు? అన్నీ చేస్తున్నాం అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. చెప్పండి, హల్లెలూయా. ఏమండి, అంతేనా? ఒక క్రైస్తవ జీవితం అంటే మనం ఏంటి? రోజు ఆయన మాటల్ని పఠిస్తూ ఉంటే, రోజు ఆహారం తింటూ ఉంటే చురుగ్గా ఉంటాం. ఒక పూట తినకపోతే ఏమవుద్దండి? ఎన్నో కన్నా అయితే చేస్తూ ఉంటాం. కాబట్టి నిజంగా ఒక క్రైస్తవ జీవితం అంటే ఏమండి, దేవుని ప్రేమించిన వాళ్ళు పాటలు పాడకుండా ఉండలేరు. ఏమండి, దేవుని ప్రేమించిన వాళ్ళు ప్రార్థన చేయకుండా ఉండలేరు. బైబిల్ చదవకుండా ఉండలేరు. నాలో ఇవన్నీ లేవు అంటే అర్థం ఏంటండి? నేను కూర్చోలేనండి ఎక్కువసేపు ప్రార్థనలో. ఏమండి, ఒక అరగంట మాత్రమే వినగలరండి ఏదైనా. మరి రోజంతా ఎన్ని సబ్జెక్టులు నీకు ఉన్నాయి? ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? మహా తక్కువలో వేసుకుందాం, 6 అనుకుందాం. ఏమండి, 6 ఏమండి, అంతేనా? 7 అంటండి. ఏమండి, ఒక్కో దానికి 30 గంట. ఏమండి, అంటే స్టైల్ మార్చి. కానీ రోజంతా వింటున్నారా లేదా? నేను అరగంట మాత్రమే ఉంటానండి స్కూల్లో అని వచ్చేస్తే ఏమండి, నాకు ఎక్కదండి స్కూల్లో 30 గంట మాత్రమే చెప్పండి అన్నారనుకోండి మీ పిల్లలు వెళ్ళి. కాబట్టి నిజంగా మనకి ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలైనా ఏదైనా దేవుని కోసం నిలబడితే దేవుడు ఎంతో సంతోషపడతారు. దేవుని స్తోత్రం చెప్దాం. మనం ఏ విషయంలో కూడా చేయవలసినవన్నీ చేసి నిష్ప్రయోజకులమైన దాసులమని ఒప్పుకోండి అంటాడు. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధికి రావాలంట, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. ఏమండి, ఇదంతా మనకు తెలియదండి. ఏమండి, ఇదంతా నాకు తెలియదండి, ఏదోనండి. ఏమండి, అసలు బైబిల్లో ఉందో లేదో కూడా అర్థం కాదు. ఎందుకని అర్థం కావట్లా? చదవక, అంతేనా? విన్నా అర్థమవుద్ది, చదివినా అర్థమవుద్ది. కాబట్టి ఈ రాత్రి పస్కా రాత్రి అంటే ఏంటి? యేసు ప్రభు నీ కోసం నా కోసం నలిగిపోయి తన శరీరాన్ని, మరి ఆయన రక్తాన్ని ఇచ్చినటువంటి రాత్రి. ఈ రాత్రి ఒక శుభమైనటువంటి రాత్రి. దేవుని స్తోత్రం చెప్తాం. ఇది శుభమై అంటారు, అందుకే అంటారు గుడ్ ఫ్రైడే అంటారు కదా. అది శుభ శుక్రవారం అంటే ఏంటి? ఒక నరకానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి మార్గం. ఏమండి, యేసు ప్రభువారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగితే మనలో మనం జీవం కలిగిన వారిగా ఉంటామంట. కాబట్టి చాలా జాగ్రత్త. అంటే శరీరం తిని రక్తం త్రాగుతాం కానండి, ఈ పండగ మాత్రం మాకు ఏంటంటండి, ఈ పండగను మాత్రం మేము చేయట్లేదండి, మేము రాలేమండి అంత దూరం. ఇది ఒక ప్రయాస అండి. మాకు ఉద్యోగాలకండి సెలవులు ఉండవండి. మా పిల్లలు చదువుతున్నారు కదండి, సెలవులు ఉండవండి. ఏమండి, ఇవన్నీ వస్తాయండి. ఒకవేళ రూల్ వస్తే కనుక అక్కడ వస్తాయా? ఇప్పుడు అక్కడ ఎంతమంది వచ్చారు లిస్ట్ చూసారనుకోండి. ఏమండి, ఒక అమ్మాయికి ఫుల్ కొంచెం సిక్ అయిపోయింది బాగా. ఏమండి, 10th ఫెయిల్ అయింది అనుకుందాం. ఏమండి, నేను ఎంతో బాగా చదివేదాన్ని, కానీ నెల రోజులు మంచంలో ఉన్నాను, అందుకే ఇలా అయ్యాను అని చెప్పడం కుదురుద్దండి? కుదురుద్దా? అంతే. ఒక అమ్మాయి అస్సలు నీరసమే, ఎంత అన్నమే తింటుంది, కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. దేవుని స్తోత్రం చెప్దాం. మెసేజ్ పెట్టారు, అది 540 మార్కులు వచ్చినాయి అపర్ణాడు అమ్మాయి. ఏమండి, ఎంతే తింటుంది అన్నం. ఏమండి, పొద్దున్న ఏం తిందో అలాగే వెళ్ళిపోద్దు, 1 గంటకే తింటుంది కొంచెం అన్నం, అస్సలు తిందో. కానీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే ఎప్పుడు చూసినా ఓపిక ఉండేది కాదు, చనిపోయే పరిస్థితులు, అస్తమాన ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళం. మరి చదువులో ఎలా సంతోషం కాదా?
మనం కూడా చేయవలసిన పనులు చేయాలి. రకరకాలన్నీ పనులు పెట్టేసుకొని దేవుని సన్నిధిలో రావాల్సిన టైంలో రాకుండా ఉండి దేవుడు చెప్పిన మాటలు నిరర్థకం చేసుకుంటే మనమే నష్టపోతాం. మన పాపాలను మనమే భరించాలి అని ఉంది దేవుని వాక్యం. అలా కాదు. కానీ ఈ రాత్రి చాలా విలువైన రాత్రి. మరి యేసుప్రభు వారు ఎంతో అన్నీ నేర్పినటువంటి రాత్రి, మనం ఎలా ప్రార్థన చేయాలో కూడా నేర్పినటువంటి రాత్రి, అలాగే ఆయన మన కోసం అప్పగించుకున్నటువంటి రాత్రి. కాబట్టి ఈ రాత్రి ఎంతో విలువైంది. మరి చకచక మరి మొత్తం అంతా వాక్యం అంతా చెప్పేసుకున్నామండి. మరి ఇప్పుడు పాద ప్రక్షాళన చేసుకొని మరి అందరూ కూడా మరి అందరూ ఎవ్వరం కూడా మళ్ళీ మనం హెచ్చించుకునే వారిగా లేకుండా ఆయన చెప్పినటువంటి మాటను బట్టి ఎదటి వారిని ఏం చేయాలి, మనం యోగ్యులుగా ఎంచుకుందాం. అసమాధానం అంటే ఏంటండి? సమాధానం లేని పరిస్థితి ఉంటే వాళ్ళ కాళ్ళే గడగాలంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి? ఇవన్నీ సరదా కోసం కాదు, గబగబా చేసుకొని మరి ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలుభాగస్తులయ్యి మరి మీ అందరూ కూడా ఎంతో ధన్యులు. ఒకవేళ మరి మిరియాం పస్కా తీసేసుకుందాం అన్న నెల తీసుకున్నా కానీ వచ్చారు వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ఎందుకని వచ్చాం మిరియాం? మరి చాలా దూరం కదా, అందరూ రారు కదా, మాకు అయిపోయింది కదా అనుకుంటారు కదా. కానీ రావడం ఏంటి? ఎంతో ఆశీర్వాదం. ఏమండి రాకపోతే వాళ్ళు భరిస్తారన్నారు, వస్తే ఏమవుద్ది? డబుల్ ఆశీర్వాదం వస్తారదండి. కాబట్టి నిజంగా దేవుని సన్నిధిలో గడిపిన మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మరి ఒకసారి మీరు అందరూ కూడా మరి సరే అక్కడ నీళ్ళు రెడీ చిన్న ప్రార్థన చేసి నీళ్ళు రెడీ చేద్దాం. ఆ అధ్యాయాన్ని చకచక చదువుతూ ఉంటాను. మరి ఎవరికి వాళ్ళు వెళ్ళి యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుదామండి. చిన్న ప్రార్థన చేసుకొని. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. ఎంతో మీరు నాయన మా కోసం వ్యాధిని అనుభవించిన ఈ రాత్రి నాయన గెస్సెమనే తోటలో నాయన మా పాపాల నిమిత్తం విజ్ఞాపన చేశారు. నిజంగా నాయన నేను వారిని విడిపిస్తానని, నేను వారిని రక్షిస్తానని, నాయన నా స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నానని నాయన మీరు ఎంతో వేదన పడుతా నాయన తండ్రికి మనవి చేసుకున్నారు. నిజంగా మీరెంతో నాయన గొప్ప దేవుడో నాయన, ప్రేమికుడో నాయన. ఈ రోజున మీరు నాయన చేసినటువంటి త్యాగం లేకపోతే నరకానికి సిద్ధమైనటువంటి ఉగ్రతా పాత్రలు తండ్రి నాయన మమ్మల్ని మీరు ఎంతో సహించుకున్నారు, ఓర్చుకున్నారు ప్రభా. మేము కూడా అదే మనసుతో ఉండగలిగిన కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ జరిగిన కార్యక్రమాన్ని ఎంతో మంచిగా క్రమంగా మర్యాదగా జరుగునుగా కానీ ప్రార్థిస్తూ మేము మెలకువగా ఉండి ప్రార్థించేవారిగా, మెలకువగా ఉండి మీ పనులు చేసేవారిగా ఆయన ప్రభా చురుగ్గా ఉండగలిగినటువంటి వారిగా, సాతాన్ని ఎదిరించగలిగినటువంటి వారిగా ఆయన మరి జయ జీవితం పొందుకోగలిగిన వారిగా తయారు చేయమని యేసు ప్రభువారి దివ్యనామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త మరి 17వ అధ్యాయము. బాబు కూడా వెళ్ళాను అక్కడ ఒకసారి చిన్న మాట చదివేసి మరి నేను చెప్పేశానండి. అది కూడా మరి చిన్నగా చదివితే మీకు 17వ అధ్యాయము పదిహేడనా 16వ అధ్యాయం. సారీ 13వ అధ్యాయం ఉంటుందండి. ఒకసారి 13వ అధ్యాయము 4వ వచనం నుంచి. అందుకు యేసు, నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకొని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు.
చూడండి, నేను నిన్ను కడగని ఎడల అంటే ఇప్పుడు ఈ పద్ధతి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందండి? యేసు ప్రభువారు మనకు నేర్పించారు. మనం కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కుంటే ఏంటంటండి? యేసు ప్రభువారిలో పాలు ఉన్నట్టు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఆయన చెప్పిన మాటను మనం నెరవేర్చడానికి మరి ఇష్టపడాలి. అలాగే స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కోని అవసరం లేదు. ఈ పస్కాలో మరి సున్నతి పొందిన వారు మాత్రం పాల్గొనాలి అని ఉండేదండి. కాబట్టి ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే. ఈ పస్కా అనేటువంటిది ఎవరు తీసుకోవాలి? బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే. మీరు మరి కావాలి అనుకుంటే మీరు మరి బాప్తిసం లేకపోతే తర్వాత బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధిలో పాల్గొనండి. ఇది చాలా అవశ్యమైనటువంటిది. కాబట్టి ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడుక్కోవడానికి వెడదాం. మరి తప్పకుండా దేవుని మాటను నెరవేర్చుదాం. దేవుడు మనందరికీ కూడా సహృదయాలు దయచేయనుగాక, ఆయనలో మనకు పాలు దయచేయనుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక.